హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నమ్మకస్తులు. ఈ కథను రాసిన వారు వసుంధర గారు. చిత్రానగరంలో ఘటనుడనేవాడు కోటికి పడగలెత్తాడు. ఆయన వల్ల కాని పని లేదని అంతా చెప్పుకుంటారు. మంచికైనా చెడుకైనా చాలామంది ఆయన వద్దకే వెళ్తారు. ఆ నగరానికి మోహనుడనేవాడు పొట్ట చేత పట్టుకుని వచ్చాడు. ఏడాది పాటు కష్టపడి పనిచేసి కొంత డబ్బు కూడబెట్టాడు. ఆ సమయంలో వాడికి ఆ నగరంలోనే ఉన్న లీల అనే అమ్మాయిపై ప్రేమ పుట్టింది. లీల కూడా వాడంటే ఇష్టపడింది. మోహనుడు నేరుగా లీల తండ్రిని కలుసుకొని తన అభిష్టం చెప్పాడు. ఆయన వాడి వివరాలు తెలుసుకొని, స్వయం కృషిని నమ్ముకున్నవాడివి, తప్పక పైకొస్తావు. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే ఒక్కటే షరతు, నీదంటూ నీకో ఇల్లు ఉండాలి అన్నాడు. సరేనని బయలుదేరిన మోహనుడికి తన వద్దనున్న డబ్బుతో ఇల్లెక్కడా దొరకలేదు. ఏం చేయాలా అని పాలుపోక ఆలోచిస్తున్నంతలో లీలవాడికి కనిపించి శటగోపుడనేవాడు చవగ్గా ఇల్లమ్ముతున్నట్లు చెప్పింది. మోహనుడు శటగోపుడి వద్దకు వెళితే వాడు, నీవు 100 వరహాలిస్తే నీకు ఇల్లిస్తాను. ఆ తర్వాత నెలకు 100 వరహాల చొప్పున 12 వాయిదాల్లో మిగతా బాకీ తీర్చాలి అన్నాడు. ఇందుకు మోహనుడు ఎంతో సంతోషించి ఆ విధంగా పత్రం రాసి 100 వరహాలు ఇచ్చి ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు పెద్దది, అందంగా ఉంది. చుట్టూ తోట కూడా ఉంది. తన అదృష్టానికి మురిసిపోతూ వాడు లీల తండ్రిని కలుసుకున్నాడు. ఆయన అంతా విని, ఆ ఇల్లు కొన్నావా? దాన్ని 100 వరహాలకి ఇస్తానన్నా ఎవరూ కొనడం లేదు. ఎందుకంటే నెలకు 3 వారాల పాటు అందులో 4 దుష్టులు చేరతారు. వాళ్లకు లేని దురలవాట్లు లేవు. వాళ్ళని ఆ ఇంట్లో నుంచి తరిమేయడం చేతగాకే శటగోపుడు నీకు ఇల్లు అమ్మాడు. లేకుంటే 10,000 వరహాలు ఖరీదు చేసే ఇల్లది. నువ్వా దుష్టుల్ని శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపగలిగితే నేను నీకు నా కూతుర్నిస్తాను అన్నాడు. ఈ కొత్త సమస్య గురించి విని మోహనుడు కలవరపడ్డాడు. అయినా లీల మీద ప్రేమ కొద్దీ ఆ దుష్టుల సంగతి తేల్చాలనే వాడనుకున్నాడు. మోహనుడు ఆ ఇంట్లో ప్రవేశించిన 4 రోజులకే దుష్టులు 4 ఆ ఇంట్లో ప్రవేశించారు. మోహనుడు వారికి వినయంగా తన సమస్య చెప్పుకున్నాడు. దుష్టుల నాయకుడు నవ్వి, మాకీ ఇల్లు నచ్చింది, అన్నింటికీ అనుకూలంగా ఉంది, మేమిక్కడే ఉంటాం. అభ్యంతర పెట్టావంటే నిన్ను తంతాం. మేమున్నంతకాలం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు. మోహనుడు ఎదిరిస్తే నాయకుడు వాడికి బాగా దేహశుద్ధి చేశాడు. ఉక్రోషం పట్టలేక మోహనుడు వెళ్ళి రాజభటులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు వాడిని చూసి జాలిపడి, వాళ్ళ విషయం నీకు తెలియదు. మేము వాళ్ళను కారాగారంలో వేస్తే గొప్పవాళ్ళెవరో వాళ్ళను విడిపిస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను మరింతగా హింసిస్తారు. 4 రోజుల పాటు సుఖంగా బతకాలంటే నువ్వు వాళ్ళ విషయం మర్చిపోవడం మంచిది అని సలహా ఇచ్చారు. అంతటితో మోహనుడి ఇబ్బంది తీరిపోలేదు. నెల రోజులు కాగానే శటగోపుడు వాణ్ణి 100 వరహాల వాయిదా కట్టమన్నాడు. వాడు తన ఇబ్బంది గురించి చెప్పుకొని గోల పెడితే, అదంతా నాకు తెలీదు. నువ్వు డబ్బు కట్టకపోతే పత్రం చూపించి న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాను. నీకు కారాగార వాసం తప్పదు అని మోహనుణ్ణి శటగోపుడు బెదిరించాడు. చేసేది లేక 100 వరహాలు శటగోపుడికిచ్చుకొని తర్వాత బెంగతో చిక్కి శల్యం కాసాగాడు మోహనుడు. ఆ సమయంలో లీలవాడి పరిస్థితి తెలుసుకొని జాలిపడి, ఇలాంటి విషయాల్లో నీకు సాయపడగలవాడు ఈ ఊళ్ళో ఘటనుడొక్కడే. వెంటనే వెళ్ళి ఆయన్ని కలుసుకో అని సలహా ఇచ్చింది. ఘటనుడు మోహనుడి సమస్య విని, ఆ ఇంట్లో వాళ్ళు నా మనుషులు, వాళ్లను నువ్వేమీ చేయలేవు, నేను ఏమీ చేయను. కావాలంటే వాళ్లను పురమాయించి శటగోపుడి వద్ద నుంచి నీ డబ్బును పత్రాన్ని వెనక్కి తెప్పించగలను అన్నాడు. ఇందుకు మోహనుడు అంగీకరించక, అయ్యా, ఆ దుష్టుల్ని శిక్షిస్తే అది మంచి పని. శటగోపుడి వద్ద నుంచి డబ్బును పత్రాన్ని వెనక్కి తీసుకోవటం చెడ్డ పని. కోటికి పడగలెత్తిన తమరు మంచి పనులు చేయక చెడ్డ పనులను ప్రోత్సహిస్తారా అంటూ నిలదీశాడు. ఘటనుడు నవ్వి, మంచి పనులు చేయడానికి నమ్మకస్తులు దొరక్క ఇబ్బందిగా ఉంది. నెలకు 1000 వరహాలిస్తాను. నువ్వు నా దగ్గర పనిచేస్తావా అన్నాడు.
తన రొట్టె విరిగి నేతిలో పడిందనుకున్నాడు మోహనుడు. ఇప్పుడు నెలంతా రెక్కలు ముక్కలు చేసుకున్న 150 వరహాలు సంపాదించటం కష్టంగా ఉంది. కాబట్టి వాడు దానికి వెంటనే ఒప్పుకున్నాడు. అయితే లక్ష్మణపురం వెళ్ళు. అక్కడ గ్రామస్తులు ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నారు. ఆ జబ్బు కుదర్చగల సమర్థుడు ఈ ఊళ్ళోని అరవిందుడు మాత్రమే. ఎంత డబ్బు ఖర్చయినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్క రోజులో వైద్యుణ్ణి ఒప్పించి లక్ష్మీపురం తీసుకువెళ్ళి గ్రామస్తులకు వైద్యం చేయించాలి అని ఘటనుడు మోహనుడికి చెప్పాడు. మోహనుడు అరవిందుణ్ణి కలుసుకుని విషయం చెప్పాడు. లక్ష్మణపురం గ్రామస్తుల జబ్బు గురించి వింటూనే అరవిందుడు నిట్టూర్చి, విషయం నిన్ననే నాకు తెలిసింది. ఇలాంటి అవకాశం ఎప్పుడో గాని రాదు. ఘటనుడు ఖర్చు భరించే మాటైతే వైద్యానికి నేను సిద్ధమే. ఇందుకు నాకు 1000 వరహాలు ఖర్చవుతుంది. కానీ 20,000 వరహాలైనట్లు నువ్వు సాక్ష్యం చెప్పాలి. అందుకు నీకు 5,000 వరహాలు ఇస్తాను. ఇష్టమైతే సరే, లేదా నా గురించి మర్చిపో అన్నాడు. కాసేపు ఆలోచించాక మోహనుడికి అరవిందుడి మాట వింటే 5,000 వరహాలు వస్తాయని, ఘటనుడి వద్ద ఉద్యోగం దొరుకుతుందని అర్థమైంది. లేకుంటే 2 పోతాయి. వాడు ఘటనుడి వద్దకు వెళ్ళి వైద్యానికి అరవిందుడు ఒప్పుకున్నాడని, 20,000 వరహాలు అవుతుందని చెప్పాడు. ఘటనుడు నవ్వి, నువ్విక్కడే ఉండు, నేను నా మనుషుల్ని పిలుస్తాను అన్నాడు. కాసేపటికి అక్కడికి దుష్టులు 4 వచ్చి నిలబడ్డారు. మీ 4కి తలో 100 వరహాలు ఇస్తాను. మీరు అరవిందుడి చేత లక్ష్మణపురం గ్రామస్తులకు వైద్యం చేయించాలి. అంతా తక్కువ ఖర్చులో అయిపోవాలి అని ఘటనుడు వాళ్లకు చెప్పాడు. దుష్టుల నాయకుడు వికటాట్టహాసం చేసి, ఆ అరవిందుడికి 6 ఏళ్ల కూతురుంది. ఆ పాపను చంపేస్తామని బెదిరించావంటే చాలు, ఆయన దేనికైనా ఒప్పుకుంటాడు. చిటికెల మీద మీరు చెప్పింది సాధించుకు వస్తాం అన్నాడు. వాళ్ళు 4 వెళ్ళి కాసేపటికే తిరిగొచ్చి అరవిందుడు 500 వరహాలకే లక్ష్మణపురంలో వైద్యం చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పారు. ఘటనుడు వాళ్లను మెచ్చుకొని పంపేసి, మంచి పనిని సక్రమ మార్గంలో చేద్దామనుకుంటే 20,000 వరహాల ఖర్చు తేలింది. అదే అక్రమ మార్గంలో చేస్తే ఎంత తక్కువో నువ్వే చూశావు. కాబట్టి ఎక్కువ మంచి పనులు చేయాలంటే అక్రమ మార్గాలే లాభం. ఎందుకంటే అక్రమ మార్గాల్లో పని చేయడానికి నమ్మకస్తులు దొరుకుతారు. సక్రమ మార్గాల్లో పని చేయడానికి నమ్మకస్తులు దొరకరు. నువ్వు మంచివాడినని అనుకుంటున్నావు, కానీ నేను మంచి పని చేద్దామనుకుంటే అరవిందుడితో లాలూచీపడి నన్నే మోసం చేద్దామని అనుకున్నావు. నీ ఇంట్లో చేరిన వారిని దుష్టులని నువ్వనుకుంటున్నావు. మనిషికి 100 వరహాలిస్తానంటే చాలు, వాళ్ళు నాకే నమ్మకంగా పనిచేస్తున్నారు. నెలకు 1000 వరహాలిచ్చినా నువ్వు నన్ను మోసం చేయాలని అనుకున్నావు, అవునా అన్నాడు. తన మోసం ఘటనుడికి తెలిసిపోయిందని గ్రహించి మోహనుడు సిగ్గుపడి, అయ్యా, నాకంటే ఆ దుష్టులే నమ్మకస్తులని నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్లకు మీరు ఓ ఇల్లు కొనిస్తే అందులో ఉంటారు. నా వంటి వారికి ఇబ్బంది ఉండదు కదా అన్నాడు. ఘటనుడు నవ్వి, అలా చేస్తే వాళ్లకు సక్రమ మార్గంలో బ్రతకడం అలవాటు అవుతుంది. అప్పుడు వాళ్ళు నమ్మకస్తులుగా ఉండలేరు. వాళ్లను నాకు నమ్మకంగా ఉంచడం కోసమే అలా అక్రమ మార్గంలో బ్రతకనిస్తున్నాను అన్నాడు. తన వంటి గోముఖ వ్యాఘ్రాల వల్లనే సమాజంలో అలాంటి దుష్టుల అవసరం ఏర్పడిందని మోహనుడు తెలుసుకున్నాడు. లక్ష్మణపురం గ్రామస్తులకు లాగే వాడు ఆ దుష్టుల వల్ల ప్రయోజనం పొందాడు. వాళ్ళు వాడికి శటగోపుడి నుంచి పత్రాన్ని, డబ్బును వెనక్కి తెచ్చిచ్చారు. ఆ తర్వాత మోహనుడు ఘటకుణ్ణి మెప్పించేంత మంచివాడై ఆయన వద్ద ఉద్యోగం సంపాదించుకొని బాగుపడి మంచి ఇల్లు కొనుక్కొని లీలను పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించాడు. ఆ దుష్టుల్ని మాత్రం వాడు మళ్ళీ చిన్న చూపు చూడలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.